హాయ్ నమస్తే. వ్యాపారం అంటే ఏంటి? వాట్ ఈస్ ద బిజినెస్? చాలా మంది వ్యాపారం చేస్తున్నాం అనే భ్రమలో వ్యాపారం అనే అర్థం తెలియకుండానే పనిచేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది? కష్టాలు, నష్టాలు, వాటికి వచ్చే ప్రెజర్స్ తట్టుకోలేక అనారోగ్యం పాలవుతూ, కుటుంబాలకు దూరం అవుతూ, చివరికి ఆత్మహత్యల వరకు కూడా వెళ్తుంటారు. మరి మనం తెలుసుకుందామా వాట్ ఈస్ ద బిజినెస్? దిస్ ఈజ్ ఆంజనేయ తప్పెట్ల వాస్తు అండ్ బిజినెస్ కోచ్. గత 20 సంవత్సరాలుగా 5,000 కుటుంబాలకు 1000కి పైగా వ్యాపార సంస్థలకి సలహాలు, సూచనలు విజయపథంలో నిలపడం జరిగింది. మరి విజయవంతమైన వ్యాపారుల లాయరేయడమే లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను. మరి తెలుసుకుందామా వాట్ ఈస్ ద బిజినెస్? బిజినెస్ అనే పదము ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ BISIGNIS నుంచి వచ్చి ఆ తర్వాత బిజినెస్ గా మారి ఇప్పుడు బిజినెస్ గా పరిణామం చెందింది. అంటే ఈ టర్మ్ కెన్ రిఫర్ యాజ్ ఎ సెల్లింగ్ ఆర్ బయింగ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే వస్తువులు కానీ సేవలు కానీ వాటిని ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్సాక్షన్ చేయడం వల్ల వచ్చే లాభ నష్టాలనే వ్యాపారం అని చెప్పడం జరిగింది. ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్. కానీ మన తెలుగులో తెలుసుకుందామా వాట్ ఈస్ ద బిజినెస్? ఏంటి వ్యాపారం నిజమైన అర్థం తెలుసుకుందామా? ఇది అర్థమైతే కనుక మీరు జీవితంలో ఒక మహా వ్యాపారవేత్తగా మారతారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, ప్రజల అవసరాలను గుర్తించి, ఎవరి అవసరాలు? ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగిన సేవలు లేదా వస్తువులు సమకూర్చి వారిని సంతృప్తి పరిచి వ్యూహాత్మకంగా లాభాన్ని, ప్రతిఫలాన్ని పొందడమే వ్యాపారం. ఇది ఎవరికైతే అర్థం అవుతుందో నిజంగా వ్యాపారవేత్తలుగా మారుతారు. కాబట్టి మళ్ళీ ఒకసారి వినండి. ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవలు లేదా వస్తువులు సమకూర్చి వారిని సంతృప్తి పరిచి వ్యూహాత్మకంగా ప్రతిఫలాన్ని, లాభాన్ని పొందడమే వ్యాపారం. మరి ఈ యొక్క అర్థం తెలియకపోవడం వల్ల చాలా మంది నష్టపోతుంటారు లేదా సరి అయిన సేవలు చేయలేక ఫెయిల్ అవుతుంటారు. ఇక్కడ 3 రకాలుగా ఈ యొక్క వ్యాపారాన్ని చెప్పుకోవచ్చు. ఒకటి విన్ లాస్, అంటే ఒకరి గెలుపు ఒకరి నష్టం. అక్కడ కస్టమర్ గెలవచ్చు లేదా ఇక్కడ వ్యాపారవేత్త గెలవచ్చు. కానీ దీనిని ఏమంటారంటే వ్యాపారంలో మోసం జరిగిందంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఒక్కరే లాభం పొందుతారు. ఒకసారి అమ్మేవాడు లేదా ఒకసారి కొనేవాడు మాత్రమే లాభం పొందుతాడు, ఇంకొకరు నష్టపోతారు. దీన్ని వ్యాపారంలో మోసం అంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాపారం కాదు, చీటింగ్. అర్థమైందా? ఇది కనుక మీరు జరిగితే, మీ జీవితంలో కనుక జరిగితే, మీ వ్యాపారంలో జరిగితే మోసం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు లేదా మీకు విలువైన కస్టమర్ని మోసం చేస్తున్నారు. వెంటనే ఆలోచించండి, ఒకసారి రిన్యూ చేసుకోండి దాన్ని. అసలు లాభంలో ఉందా, నష్టంలో ఉందా? సో గమనించండి. ఇంకొకటి ఉంది కేసు, చాలా పెద్దది. ఏంటంటే 2 వైపులా నష్టం జరుగుతుంది అనమాట. అంటే ఆయన నష్టపోతాడు, అక్కడ కస్టమర్ కూడా నష్టపోతాడు. ఈయన ఇచ్చే సర్వీసెస్ లో కావచ్చు, ప్రోడక్ట్ వల్ల కావచ్చు. ఇది చాలా మూర్ఖత్వం అనమాట. అంటే తనను తాను బలి చేసుకోవడం అనమాట. ఇలాంటి వాళ్ళే ఎక్కువగా సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు. అర్థమైందా? చాలా దారుణమైన పరిస్థితులకు వెళ్తుంటారు. ఒకవేళ ఈ కేసులో ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి ఉంది, అద్భుతమైందండి. 2 వైపులా లాభం, విన్ సిచ్యువేషన్. ఇది కనుక ఆ వ్యవహారంలో జరిగితే అదే నిజమైన వ్యాపారం. అంటే ఇక్కడ కస్టమర్ లాభం పొందుతున్నాడు, ఇక్కడ వినియోగదారుడు లాభం పొందుతూ, ఇక్కడ అమ్మేవాడు కూడా లాభం పొందుతున్నాడు. అంటే మన వ్యాపారి లాభం పొందుతున్నాడు, అక్కడ కస్టమర్ లాభం పొందుతున్నాడు. అంటే ఇది సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త అవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ 3 సిచ్యువేషన్లో మీరు ఎక్కడున్నారో ఒకసారి గమనించండి. అలాగే పూర్వం రోజుల్లో కనుక మనం చూసుకుంటే వస్తు మార్పిడి జరిగేది. వస్తు మార్పిడి వల్ల వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రజల అవసరాలు పెరిగినాయి, అలాగే ప్రజల యొక్క సంఖ్య అంటే పాపులేషన్ కూడా పెరిగింది. సో వినియోగదారుల సంఖ్య మరియు వారి యొక్క టేస్ట్ అంటే వారి అవసరాలు డిఫరెంట్గా ఈరోజు మారుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఎవరైతే తనను తాను మార్చుకుంటూ ప్రజల అవసరాలను గుర్తించి వారికి తగిన సేవలు చేస్తారో వారే విజయవంతమైన వ్యాపారి అవుతారు. కానీ ప్రస్తుత సమాజంలో అది సాధ్యమవుతుందా? నిజంగా వారి యొక్క అవసరాలు డే బై డే మారుతుంటే ఇక్కడ వ్యాపారి కొట్టు మిట్టాడుతున్నాడు, వారిని సాటిస్ఫాక్షన్ చేయలేక. దాంతో పాటు గమనించండి, పూర్వం రోజుల్లో కాంపిటీషన్ లేదు, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంపిటీషన్, భయంకరమైన కాంపిటీషన్ ఉంది. అంటే వ్యూహాలు ఉన్నాయి, ప్రతి వ్యూహాలు ఉన్నాయి. ఇక్కడ ఎలా అయితే ఒక సైనికుడు వీరుడుగా మారడానికి కఠినమైన శిక్షణ తీసుకుంటాడో, ఈరోజు వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు కూడా సరైన శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత 20 సంవత్సరాలుగా నేను గమనిస్తూ మరి ఎంతో మంది వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం జరిగింది. అలాగే మీరు కూడా సక్సెస్ఫుల్ అంటే విజయవంతమైన వ్యాపారంగా మారాల్సిన అవసరం ఉంది. దాని గురించి రండి, ఆహ్వానిస్తున్నాం. ఆంజనేయ వాస్తు సరైన శిక్షణ ఇవ్వడానికి లేదా మీకు సరైన సేవ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఎందుకంటే ఈరోజు వ్యాపారులే రేపటి నాయకులు అవుతారు. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులకు, ఎందుకంటే వ్యాపారం అంటే ఇలాగే చేయాలనే విషయం వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి, వాళ్ళు కూడా విజయవంతులు కావాలి కాబట్టి వారికి కూడా ఈ విషయాన్ని చేరవేస్తూ, మరి మీకు ఈ వీడియో మీద, ఈ యొక్క సబ్జెక్ట్ మీద మీ యొక్క ఆలోచనని మాతో కూడా పంచుకుంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దానిని మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. ఏంటి ఆ విషయం అంటే, ఎన్ని రకాల వ్యాపారాలు ఉన్నాయి, అసలు వ్యాపారి యొక్క మనస్తత్వం అంటే బిజినెస్ మైండ్ సెట్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఆంజనేయ తప్పెట్ల. ధన్యవాదాలు.